అలాగే మనసు కూడా కాదు. మనసు కూడా మరొక ఇన్స్ట్రుమెంట్. దాన్ని వాడుకుంటున్నాం. నేను వెళ్తున్నాను అంటే అక్కడ నేను అనేది వెళ్ళదు. శరీరానికి ఆదేశిస్తున్నాం. శరీరానికి చెప్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. నేను ఆలోచిస్తున్నాను అని అంటే ఆ మనసుకి చెప్తున్నాం ఆలోచించమని. ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలన్నప్పుడు ఈ నేను యొక్క స్వభావం ఏమిటి, ఈ నేను ఎవరు, ఈ నేనుకు అంత శక్తి ఉంది, ఈ నేను అనేది ఈ నేను నేను అనేది ఆ మనసుకి శక్తినిస్తుంది. సో ఇక్కడ మనం ఎందుకోసం వచ్చామయ్యా అంటే నేనేమిటి, నేనెవరిని, దేనికోసం వచ్చాను, దేని కొరకు ఉన్నాను, నేనెవరిని, నేనేం కావాలనుకుంటున్నాను, నేనేం పొందాలనుకుంటున్నాను, ఏ విధంగా పొందాలి, ఇది దానికోసం వచ్చాం. అయితే మనం థాట్ అనేది ఒక ఎనర్జీ. ఆలోచన అనేది ఒక ఎనర్జీ. థాట్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే పవర్. అంచేత అన్ని మతాలు, అన్ని సైన్సెస్ అన్నీ కూడా, ఫిలాసఫీలన్నీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ కూడా ఈ విషయాలు వాటికి తెలుసు. సో అందుకోసం ఈ థాట్ నుంచి ఎనర్జీ క్రియేట్ చేసుకుందాము. ఆ ఎనర్జీ వల్ల మనకి పవర్ వస్తుంది, ఆ పవర్ని వినియోగించుకుందాము అని కొంత పరి వాడుకోవడానికి ప్రయత్నించినా అవి కొన్ని పరిమితులకే లోబడి ఉన్నాయి. ఎందుకంటే కారణం ఏమిటి, పవర్కి ఉన్న కారణం ఏమిటి అనేది ఎవరు గమనించలేదు, అపార్థం చేసుకున్నారు. అంచేత ఏమైంది, మతపరంగా దేవుడు దయ్యం అని రెండుగా చీల్చేశారు. మతపరంగా దేవుడు ఒక పక్క అంటున్నారు, ఒక దయ్యం అని ఒక పక్క అంటున్నారు. సైన్స్ కూడా పాజిటివ్ నెగిటివ్ అన్నట్టు. అలాగే ఫిలాసఫీ కూడా ఏం చెబుతుంది, మంచి చెడు, గుడ్ బ్యాడ్ అని చెబుతుంది. అయితే మన ఇంట్రెస్ట్ ఏంటి, కారణం ఏమిటి, కారణం లేకపోతే కార్యం జరగదు, దాని మీద మనం దృష్టి పెట్టాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, కారణమే అన్నిటికీ మూలం. అసలు ఈ జీవితం ఎందుకు ఉంది అంటే కారణం తెలుసుకుంటే మనకేమవుతుంది, మనము సురక్షితంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏమిటి, సురక్షితంగా ఉండడానికి కారణం ఏమిటి, సామరస్యంగా ఉండడానికి కారణం ఏమిటి, అది మనకు కావాల్సి. సమృద్ధిగా ఉండడానికి గల కారణం ఏమిటి, సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడానికి గల కారణం ఏమిటి, ఇది ఇంపార్టెంట్. సో జీవితం అనేది ఏంటయ్యా అంటే వ్యక్తీకరణ కోసం, మనం వ్యక్తీకరించుకోవడం కోసం, అభినయించి కోసం, దీని కొరకు వచ్చాం మనం. సామరస్యంగా ఉండడం కోసం వచ్చాం, సృజనాత్మకంగా ఉండడం కోసం వచ్చాం. అయితే మనము దుఃఖము, బాధలు, విచారము, రోగాలు, దారిద్ర్యము ఇవన్నీ మనకు అవసరం లేదు. అంచేత అవి కలుపు మొక్కలు, ఎప్పటికప్పుడు వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉండాలి. అలా తీసివేయాలంటే ఏమిటి, ఈ పరిమితుల నుంచి అధిగమించే ఆలోచన చేయాలి. అధిగమించి ఆలోచన చేయాలంటే ఆ నేను ఏంటి, అది బలం పరుస్తుంది శుద్ధమైన ఆలోచనకి. ఎప్పుడైతే పర్ఫెక్ట్ థాట్ పర్ఫెక్ట్గా ఉందో, శుద్ధమైన ఆలోచన ఉందో, అద్భుతమైన ఆలోచన ఉందో, అప్పుడు ఏ వైరస్ కన్నా ఏ వైరస్ నిన్ను భయపెట్టలేదు. ఇది అవగాహన చేసుకోవాలి. ఇది జీవితం అంటే అబండెన్స్, సమృద్ధిగా ఉన్న జీవితం. ఈ ఈ నియమం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఎంత శుద్ధమైన ఆలోచన చేస్తావు అంటే, అశుద్ధమైన మన మనసే అన్నిటికీ కారణం అనుకున్నప్పుడు శుద్ధమైన మనసు పెట్టుకో. భాగవతం భిక్షగతులు అంటారనమాట. ఈ ప్రపంచమంతా దుఃఖమయంగా ఉండడానికి గల కారణం
కంటి దూరంగా ఉన్నాయని చెప్పబడే గ్రహరాశులు కానీ, దేవీ దేవతలు కానీ, గ్రహాలు ఆ గ్రహం బాలేదు ఈ గ్రహం బాలేదు అంటుంటాం కదా, ఆ కంటికి కనపడవు, అవి దూరంగా ఉన్నాయి. ఆ గ్రహాలు కంటికి కనపడిన దూర గ్రహాలు కానీ, దేవీ దేవతలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, బంధుమిత్రులు కానీ, శత్రువులు కానీ, ఎవరైనా కానీ, ఇంకా ఏవి కారణం కాదు. కర్మ కూడా కారణం కాదు. ఏమిటయ్యా కారణం అంటే, అశుద్ధమైన నీ మనసే దుఃఖానికి కారణం. సో శుద్ధమైన మనసు పెట్టుకో. అప్పుడు నువ్వన్నీ పరిమితులన్నీ అధిగమిస్తావు. పనికిమాలిన ఆలోచనలన్నీ తీసివేస్తావు, ఎదుగుతావు. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మనకి ఏం తెలుస్తుందయ్యా అనంటే, మన జాతకము, మన అదృష్టము, మన గమ్యము అంత మన చేతుల్లోనే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఒక సముద్రములో ఒక షిప్ పోతుందనుకోండి. ఆ షిప్ కంట్రోల్ అంతా ఎవరి చేతుల్లో ఉంటుంది? ఆ కెప్టెన్ చేతుల్లో ఉంటుంది. ఒక ట్రైన్ నడపాలంటే ఆ డ్రైవర్ చేతిలో ఉంటుంది. ఆ ఇంజినీర్ ఆ ఇంజినీరు చేతిలో ఉంటుంది అది ట్రైన్. అంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంది. దానికి ఎవరు కారణం? ఈ నేను అనేది. ఆ నేను అనేది ఈ శరీరం కాదు. ఈ శరీరం ఆ నేను వాడుకుంటున్నటువంటి ఒక ఇన్‌స్ట్రుమెంట్. ఈ శరీరం అనేది, నేను అనేది లోపల ఉన్న నేను వాడుకుంటున్న ఒక పరికరము. ఈ మనం ఇక్కడ ఏదో కార్యార్థమై వచ్చాం. పనులు చేయడం కోసం వచ్చాం. శరీరమాద్యం కలుధర్మ సాధనం. ఈ శరీరం అనేది ఒక అద్భుతమైన సాధనం. దానికోసం వచ్చాం. సో, ఇక్కడ నేను ఈ శరీరాన్ని వాడుకుంటున్నాను. అలాగే మనసు కూడా, నేను మనసుని కూడా కాదు. మనసుని ఆలోచించడానికి ప్లా ఆలో మరి లాజిక్కు, రీజనింగు, ప్లానింగ్ వేయాలి. దాని కొరకు నేను ఆ మనసుకు ఆదేశిస్తున్నాను. అది అక్కడున్న విషయం. సో, మనసుని వాడుకుంటున్నాను, శరీరాన్ని వాడుకుంటున్నాను. మరి ఆ నేను ఏమిటి? ఈ నేనే అంతా పర్యవేక్షిస్తుంది, దర్శకత్వం వహిస్తుంది, అదుపు చేస్తుంది. ఈ శరీరాన్ని, మనసుని కూడా. దీనికంత అద్భుతం ఏంటి ఆ నేను అనేది? ఆ పవర్ ఏంటి? ఆ నేను అనేది ఒక ఆధ్యాత్మిక నేను. స్పిరిచ్యువల్ నేను. ఇది తెలుసుకోవాలి. ఈ నేను యొక్క స్వభావం ఏంటయ్యా అంటే, పవర్ ఏంటయ్యా అంటే, అంతా దాంట్లోనే ఉంది ఆహారం. మన ఇంకొక పాయింట్ ఏంటంటే, మన పర్సనాలిటీ, మన ఆలోచించే విధానాలు, ఇవన్నీ నేను అది ఇది అని అనుకునేటువంటి లెక్కలేనన్ని స్వభావాలు అలవాటుగా చేసే ఆలోచనల వలన మన స్వభావాలు తయారవుతూ ఉంటాయి. అంటే అలవాటుగా చేసే ఆలోచనలు, హ్యాబిచ్యువల్ థాట్స్, అలవాట్లు ఏర్పడటాలు, మన స్వభావంగా మారటాలు, ఇవన్నీ మనం పూర్వం చేసినటువంటి ఆలోచించే విధానాల బట్టి. ఫార్మర్ మెథడ్ ఆఫ్ థింకింగ్. అయితే ఈ నేను అనే దానికి సంబంధం లేదు. నువ్వు పూర్వం చేసిన ఆలోచనలు గానీ, లేకపోతే మరొకటి మెథడ్ ఆఫ్ థింకింగ్, నీ స్వభావము, దాన్ని అది ఆ నేనుకు సంబంధం లేదు. ఆ నేను ఏంటి? ఆ నేను అనేది మనసుకి చెప్తుంది ఆలోచించు అని. నేను వెళ్ళాలి అంటే ఎవరికి చెప్తుంది? నేను శరీరానికి చెప్తుంది. ఎక్కడికి పోవాలో చెప్తుంది. కాబట్టి ఈ నేను యొక్క స్వభావం ఏంటి? ఆధ్యాత్మికము. ఆధ్యాత్మిక శక్తి. అది అసలైన పవర్. ఆ మనసుకి పవర్ ఇవ్వడం గానీ, ఆ మనస్సుకు శక్తి ఇవ్వడం గానీ, శరీరానికి సత్తువ ఇవ్వడం కానీ, ఆ నేను అనే ఆధ్యాత్మిక శక్తి. దాని నుంచే అన్నీ వస్తాయి. ఆ నేను అనే ఆధ్యాత్మిక శక్తి ఆ స్త్రీలోను, ఆ పురుషుల్లోను అందరిలోనూ ఉంటుంది. అది అదే అసలైన సత్యము. ఆ నేను అనేది అసలైన సత్యము. ఇది మహోన్నతమైన గొప్ప పవర్ మన లోపల ఉంది. ఆ నేను అనేది అన్నిటికీ ఆలోచించగలిగే శక్తినిస్తుంది. పవర్ ఆఫ్ థింకింగ్.
అప్పుడు ఆ శక్తి, ఆ నేను ఆధ్యాత్మిక శక్తికి వచ్చినటువంటి ఆ నేను ఏం చేస్తుంది? సృజనాత్మకంగా కొంతమంది మాత్రమే ఆ సత్యాన్ని తెలుసుకొని సృజనాత్మకంగా ఆలోచిస్తారు, కరెక్ట్గా ఆలోచిస్తారు. ఎందుకని? ఆలోచన యొక్క కన్సిక్వెన్సెస్ ఉన్నాయి, తదనంతర పరిణామాలున్నాయి. అప్పుడు ఎందుకంటే ఏది ఆలోచిస్తే అది ఆ రిజల్ట్ వచ్చేస్తుంది అన్న విషయం వారికి కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ తెలియని వారు ఆ శక్తిని వారికి విరుద్ధంగా వాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? వారి ఆలోచనలు స్వార్థపూర్వమైన ఆలోచనలో పెడుతూ ఉంటారు. ఆ యొక్క తద్వారా ఆ స్వార్థపరమైన ఆలోచనలు వాటిల్లోనే కూర్చుకొని ఉండడం వలన రిజల్ట్ కూడా అంత గొప్పగా రావు. మెచ్యూర్ అవ్వాలి. అప్పుడు అవగాహన అవుతుంది. సెల్ఫిష్ థాట్ వల్ల నేను ఓడిపోతున్నానే, ఎందుకని ఓడిపోతున్నాను అని. ఎందుకంటే మనం చేసే ప్రతి ఆలోచన ఎలా ఉండాలంటే, సర్వే జన సుఖినో భవంతు, అందరికీ ఉపయోగపడాలి. అందరి సంక్షేమం కోసమే ఉపయోగపడాలి. అది కనెక్ట్ అవుతుంది. అంతేగాని పక్కవాడి బలహీనత నాకు లాభం కావాలి అనే దాని మీద ఆధారపడి ఉండడానికి వీల్లేదు. వారి వారి అజ్ఞానం మనం క్యాష్ చేసుకోవాలి అనే దాని మీద ఉపయోగపడదు. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్క వ్యక్తి ఆ విశ్వంలో భాగమే. ఆ విశ్వంలో ఏ ఒక్క భాగానికి నువ్వు హాని చేసినా దాని ఫలితం నువ్వు కూడా అనుభవించాల్సి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, అందరి యొక్క సంక్షేమమే నా సంక్షేమము, పక్కవాడి మేలే నా మేలు. అది అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే పక్కవాడికి కూడా నువ్వు ఉద్ధరించుకోగలవు. ఇది కూడా ఉంది. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు విశ్వంలో నువ్వు ఎవరికి హాని చేసినా నీకు నువ్వు హాని చేసుకున్నట్టే. నువ్వు వేరు, విశ్వం వేరు కాదు. ఇది ఈ ఆధ్యాత్మిక సత్యం ఎక్కడికి దాకా తీసుకెళ్తుందో చూద్దాం. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు జీవితంలో గొప్ప ముందడుగు వేస్తాడు. గొప్ప అడ్వాంటేజ్ ఉంటుంది జీవితంలో అన్ని అన్ని విధాలుగా. అంచేత వారు ఎప్పుడు కూడా ఆ శాశ్వతంగా ఉంటారు. ఎప్పుడు ఇంకా వాడితో అరిగిపోడు. పనికిమాలిన విషయాలన్నీ తీసేస్తాడు. పనికిమాలిన ఆలోచనలన్నీ తీసేస్తాడు. అయితే హైయెస్ట్ పాసిబుల్ హైయెస్ట్‌గా, ఉన్నతంగా, మహోన్నతంగా, అద్భుతంగా, మరింత అద్భుతంగా ఏ విధంగా నేను ఆలోచించాలి అనే దాని మీద సబ్జెక్ట్ తీసుకుంటాడు. టైం వేస్ట్ చేసుకోడు. డబ్బు వేస్ట్ చేసుకోడు. అయితే అది ఇతరులకు ఉపయోగపడని సమయం ఉండకూడదు. ఇతరులకు ఉపయోగపడని డబ్బు ఉండకూడదు. తనకు ఉపయోగపడని డబ్బు ఉండకూడదు. తెలుగు అదే అక్కడున్న విషయం. సో, సమయం ఉంది. ఆ సమయాన్ని వినియోగిస్తావు. డబ్బు ఉంది. ఆ డబ్బుని వినియోగిస్తావు. నీ మేలు కోసం, ఇతరుల మేలు కోసం. అయితే ఇదంతా ఎలాగా? ఏం చేయాలి? ఈ పనులు ఎలా చేయాలి? నువ్వు సరైన ఎఫర్ట్ పెట్టాలి. నువ్వు సరైన ఎఫర్ట్ పెట్టడం కోసమే నువ్వు ఇక్కడికొచ్చావు. ప్రయత్నం కోసమే వచ్చావు. నేను చేయగలను అనేటువంటి అఫర్మేషన్ పెట్టుకోవడం కోసం వచ్చావు. నేను చేయగలను. నాకు సాధ్యమే. నేను ఏదనుకుంటే అది చేయగలను. ఏది నాకు ఇష్టమో అది నేను చేయగలను అనుకున్నప్పుడు ఆ పవరు నీకు అవుతుంది. ఆ పవర్ అప్పుడేమవుతుంది? నేను చేయగలను. నేను ఐ కెన్ డూ ఐ ఐ కెన్ బీ వాట్ ఐ విల్ బీ. అంటే యెస్, నాకు ఆ సామర్థ్యం ఉంది. నాకు ఆ గొప్ప ఆలోచన వచ్చిందంటే ఆ గొప్ప సామర్థ్యం నాలో ఉంది అన్న అఫర్మేషన్ దాని మీదే ఉండాలి దృష్టి. రాత్రి పగలు, రాత్రి పగలు, పొద్దున సాయంత్రం, ఎవ్రీ టైమ్. నాకు ఆ సామర్థ్యం ఉంది కాబట్టే నాకు ఆలోచన వచ్చింది. గొప్ప ఆలోచన, గొప్ప సామర్థ్యం ఉంది నాలో.
ఇది ఆ నేను యొక్క సహజ స్థితి. ఇది నేను అనే ఆధ్యాత్మిక, ఎందుకంటే ఈ నేను అనే ఆధ్యాత్మిక శక్తి వల్లనే ఆ గొప్ప ఆలోచన వచ్చింది. ఈ ఆత్మ, స్పిరిచువల్ నేను, ఆధ్యాత్మిక నేను, దానివల్లనే ఆ గొప్ప ఆలోచన వచ్చింది. అప్పుడు కావలసిన వనరులన్నీ నా వద్దకు వచ్చాయి. ఆ యొక్క విషయం అంతా అక్కడ గొప్పగా తయారయ్యేది అంతే. సృజనాత్మకంగా తయారైంది, సామరస్యంగా తయారైంది. ఎందుకని? నా స్వార్థం కోసం కాదు, పరమార్థం కోసం. ఇతరులకు ఇత 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 ఇతరులకు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. శరీరం అనే మాధ్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరాన్ని వాడుకుంటున్నాను నేను విశ్వ నియమాలను అనుసరించి. అదనమాట. సో, ఆత్మనో మోక్షాయ జగతితాయ చ అంటే నిన్ను ఉద్ధరించుకుంటే ప్రపంచాన్ని ఉద్ధరించుకోవడం కోసమే ఇదంతా ఉద్ధరణ. కాబట్టి మనం డే అండ్ నైట్ నువ్వేం చెప్పుకుంటున్నావు? రాత్రి పగలు. ఆ రాత్రి పగలు నువ్వేం చెప్పుకున్నావు? నువ్వు ఆ ఉన్నతమైన ఆ యొక్క లక్ష్యం వైపుకే వెళ్తావు. అప్పుడు రాత్రి పగలు నువ్వేం చెప్పుకుంటున్నావో, ఏ అఫర్మేషన్ చెప్పుకున్నావో అది అలవాటైతుంది. అయితే నువ్వు ఆ గొప్ప ఆలోచనని చేసావు అంటే దాన్ని ఇడవకుండా పట్టుకోవాలి. మధ్యలో విడిస్తే అసలు నువ్వు స్టార్ట్ చేయకుండానే ఉంటే కరెక్ట్‌గా ఉంటుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఒక పని అనుకున్నప్పుడు దాన్ని సాధించి తీరాలి. సాధించకుండా మధ్యలో వదిలేస్తే అది ఆ ఫెయిల్యూర్ అనేది అలవాటవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఏ ఇప్పుడు ఒకసారి నువ్వు డిసైడ్ చేసావు. ఇంక అంతే. తిరుగులేదు దానికి. ఒక నిర్ణయం తీసుకున్నావు. ఒక రిజల్యూషన్ తీసుకున్నావు. తీసుకున్న తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి లేదు. ఇంకా ఏ శక్తులు, ఏ ఆలోచనలు అది నిన్ను వెనక్కి గుంజడానికి వీల్లేదు. అయిపోయింది. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి డై అనేది ఒకటుంటుంది. అదే ఒక డై మేక్ చేసిన తర్వాత పదార్థాలు పెట్టేసిన పైనుంచి కొడితే అదే వస్తువు కిందకి వస్తూ ఉంటుంది. ఒక గ్లాస్ తయారు చేయాలనుకో, ఒక గిన్నె తయారు చేయాలనుకున్నారనుకోండి, అక్కడ షీట్ పెడతారు. పైనుంచి కింద ఉంటుంది నమూనా. పైనుంచి కొడతారు. అయిపాయే. సింపుల్‌గా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుంది. అలాగే నీ ఆలోచన ఏ ఏ విధంగా ఉందో అదే షేపు, అదే వాతావరణం అక్కడ రెడీ అవుతుంది. ఈ ఐడియా చిన్న చిన్న విషయాలతో మీరు బిగిన్ చేసినప్పుడు మీ మీద మీకు పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడే మనకు తెలుస్తుంది. దేవుని రాజ్యం మన లోపలే ఉంది. మన రాజ్యానికి పరిపాలకులం మనమే. మన కింగ్‌డమ్‌ని మన ముందు నిన్ను నువ్వు నడిపించుకో. అప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోగలుగుతావు. నిన్ను నువ్వే సరిగ్గా నడిపించుకోకపోతే నీ కుటుంబాన్ని ఏమి నడిపించగలుగుతావు? ఆ విధంగా నిన్ను నువ్వు నడిపించుకో. అందుకోసమే బుద్ధుడేమన్నాడు? "శ్రమణుడా నిన్ను నువ్వు నడిపించుకో" అన్నాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో అన్నాడు. "ఉద్ధరేదాత్మనాత్మానం" అన్నాడు కృష్ణుడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో. నామవసాది నువ్వు కిందకి దిగజార్చుకోవద్దు. ఇక్కడ నీ నీ ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్నావో, నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవడం నేర్చుకున్నావో, అప్పుడు నీ కుటుంబం కూడా అది అలాగే ఉంటుంది. ఒక ఒక సమస్యను కూడా నువ్వు మేనేజ్ చేయగలుగుతావు. ఎందుకని? అంతా నీ లోపలే ఉంది. నీ అంతర ప్రపంచంలోనే అంతా ఉంది. అంతర ప్రపంచంలో నిన్ను అదుపులో పెట్టుకుంటే, బాహ్య ప్రపంచాన్ని నువ్వు పరిపాలించగలుగుతావు. అంతర ప్రపంచాన్ని పరిపాలించగలిగితే, ఎదురు లేకుండా. ఆ విధంగా అప్పుడు ఏమవుతుంది? బాహ్య ప్రపంచం నీకు స సామరస్యంగా ఉంది. ఎందుకంటే నీవు స్వార్థపూరితంగా లేవు. విశ్వానికి నువ్వు మేలు చేసే విధంగా ఉన్నావు. అంటే నీ తోటివాడికి మేలు చేసే విధంగా ఉన్నావు. ప్రతి ఒక్కరికి నువ్వు మేలు చేసేటట్టే ఉన్నావు. ఎందుకంటే అప్పుడు విశ్వం రెడీ అయిపోతుంది. రెస్పాండ్ అవుతుంది. నువ్వు కోరిన ప్రతి కోరికను తీరుస్తుంది. సునాయాసంగా, గాలి పీల్చినంత సులువుగా. ఎందుకంటే నీ స్వార్థంతో నువ్వు కోరుకోవటం లేదు. ఇదేం కొత్త విషయం కాదు. అసాధ్యమనేది లేదు నీకింకా. ఎందుకంటే అంతా నీ అంతర ప్రపంచం మీద నువ్వు అధిపతివై ఉన్నావు.
ఆ నేను అనేది అక్కడ అంతర్ ప్రపంచానికి అధిపతి అయి ఉంది. ఎందుకు ఆ నేను అనేది విశ్వంలో అంతర్భాగమే అయి ఉంది. ఆ యూనివర్సల్ ఎనర్జీలో ఆత్మతో విశ్వాత్మతో దాన్ని ఏమంటాము? దేవుడు అంటాము. ఆ నేను అనేది ఆ దేవుడు అవుతుంది. చూడండి, ఆ నేను అనేది ఆ దేవుడు. ఇది గొప్ప పాయింట్. ఎందుకంటే నీ నువ్వు నీ ఆలోచించే విధానమే నిన్ను అంత ఉన్నత శిఖరానికి చేరుస్తుంది. నువ్వు ఏది హ్యాబిచువల్‌గా అలవాటుగా చేస్తావో. కాబట్టి నువ్వు ఒక నిర్ణయం తీసుకో. నువ్వేం కాబోతున్నావు? నీకేం కావాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఆ నిర్ణయం తీసుకో అంతే. దాని మీదే నిలబడిపో. రాత్రి, పగలు, ఉదయం, సాయంత్రం ఎప్పుడు 24/7. అప్పుడేమవుతుంది? నువ్వు నీ ఇది కోసం లేదు నాయనా. నువ్వు సర్వం కోసం ఉన్నావు. లోకహితం కోసం ఉన్నావు. సమస్త లోకహితం కోసం ఉన్నావు నువ్వు. ఈ విధమైనటువంటి దీనిలో వచ్చినప్పుడు ఈ యొక్క యూనివర్సల్ ఎనర్జీ అంతా అన్ని వైపుల నుంచి నీ వైపుకొస్తుంది. ఎందుకంటే ఈ నేను అనేది యూనివర్స్‌లో భాగమే. నేను వేరు, విశ్వం వేరు కాదు. నేను వేరు, దేవుడు వేరు కాదు. నేను వేరు, వేరెవరు వేరు కాదు. నేను అందరిలో ఉన్న నేనే. ఆ అందరిలో ఉన్న విశ్వంలో ఉన్న నేనే. విశ్వము అందరూ విశ్వమే అంతా. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ సత్యంలో మనం ఉన్నప్పుడు అద్భుతమైన వైభవంగా ఉంటుంది మన జీవితం. లేకపోతే మనం ఏం చేస్తున్నాము అనేది అక్కడే క్రియేట్ అవుతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ నేను అనేదే అంతా అయుంది. సో, నేను ఐ కెన్ బి వాట్ ఐ విల్ బి అన్నప్పుడు నేనే అంతా. నేను చేయగలను. నాకు సామర్థ్యం ఉంది అనుకునేది. అఫర్మేషన్ చేసి దాన్ని వదిలేస్తే అలవాటుగా మారిపోతుంది. కానీ అఫర్మేషన్ చేసి దాన్ని అంటే మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని చేసినప్పుడు అది తిరుగులేని విధంగా మారిపోతుంది. ఫెయిల్యూర్ హ్యాబిట్ కాకూడదు మనకి. నువ్వు చే ఒక నిర్ణయం తీసుకున్నావు. తీసుకున్న తర్వాత దాన్ని స్టార్ట్ చేసేయాలి. లేకపోతే నువ్వు నిర్ణయం తీసుకొని ఆపేస్తూ ఉంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అంటే నె ఆహ్, నె నె ఓ చేద్దాం అనుకున్నాను చేయలేకపోతున్నాను, చేద్దాం అనుకున్నాను చేయలేకపోతున్నాను అనే ధోరణి వైపుకెళ్ళిపోతావు. అలా ఉంటే ఏమవుతుంది? నువ్వెప్పటికి చేయలేని వాడిగానే ఉండిపోతావు. నీలో అన్ని అద్భుతమైన శక్తులు పెట్టుకొని కూడా. సో, ఈ నేను అనేదే మన అంతర ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఆ నేనుకనే దానికి ఎదురు లేదు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనలో అద్భుతమైన విశేషం ఉంది. ఇంకొకటేమంటారంటే, అన్ని గ్రంథాల్లో నీకు తెలీదా? నువ్వు సజీవమైన దేవుడు నీ లోపలే ఉన్నాడు. నీ శరీరంలోనే నివసిస్తున్నాడు. A living God ఈస్ దేర్. మన లోపలనే ఆ దేవుడున్నాడు. ఆ నేను అనబడేవాడే ఆ దేవుడు. ఆ నేను అనబడేవాడే ఆ దేవుడు. అదే అక్కడున్న విశేషం. ఇది ఒక క్రియేటివ్ పవర్ ఉంది. వరల్డ్ వితిన్. నో యూ న అంటే నీకు ఆ టెంపుల్ ఆఫ్ ది లివింగ్ గాడ్ నీ శరీరం ఏంటి అనుకుంటున్నావు? ఆ దేహమే దేవాలయం. ఆ దేవాలయంలో దేవుడున్నాడు. ఆ సత్యాన్ని నువ్వు మిస్ అవ్వద్దు. సో, ఈ యొక్క రహస్యం, ఈ యొక్క శక్తి, ఈ రహస్య శక్తి మనలోనే ఉంది. దాని మీద నువ్వు ఆధిపత్యం సంపాదించు. సో, మై డియర్ ఫ్రెండ్స్, అయితే నిన్ను నువ్వు నిరాకరించుకుంటే, నా అవసాదీయత అన్న సూత్రాన్ని మిస్ అయిపోయినట్టే. అంటే నిన్ను దిగజార్చుకుంటూ ఉంటే, ఈ సీక్రెట్ నీ దగ్గర ఉన్నా, ఇంత పవర్ నీ దగ్గర ఉన్నా ఉపయోగించుకోలేవు. అది అక్కడున్న పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. పవర్ లోపల ఉంది. సో, మనము మనలో మనం హీనపరుచుకున్నప్పుడు ఇతరులకు మనం ఏమి హెల్ప్ చేయలేము. నీకు నువ్వే హెల్ప్ చేసుకోవడం లేదు. పక్కవాడికి ఏం హెల్ప్ చేస్తావు? హెల్ప్ అనేది రాదింక. అయితే నిన్ను నువ్వే దోచుకుంటున్నావు. ఇంకా నీకింకా ఎక్కడ ఉంది. ఎంతో గొప్ప వనరులన్నీ ఉన్నాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక గొప్ప రహస్యం ఏంటంటే, ఇతరులకు సేవ చేయటం వల్లనే మనకు ఆఖరికి బ్యాంకులు దివాళా తీసినా మన సేవ, సేవ సేవా కార్యక్రమం అనేది సేవ చేయటం అనేది
చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సర్వీస్ టు అదర్స్ ఇంకా ఇంకా మరింత పవర్ వస్తుంది. సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మరింత పవర్ వస్తుంది. అయితే మనం ముందు ఇవ్వాలి. ఇవ్వకుండా ఏది రాదు. అంటే మన సర్వీస్ ఇవ్వాలి. ఆ సర్వీస్ ఇచ్చినప్పుడే అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఎంత ఇస్తామో అంత అంత ఎక్కువ వస్తుంది. మోర్ యూ గివ్ ద మోర్ యూ విల్ గెట్. సర్వీస్ ఇవ్వటం వల్ల. సో అప్పుడేమవుతుంది, విశ్వం ఏం చేస్తుంది, ఓహో వీడు అందరికీ ఉపయోగపడుతున్నాడు కాబట్టి వాడి యాక్టివిటీస్కి అన్నిటికీ అన్ని వైపుల నుంచి ఆ యూనివర్స్ రెడీ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్. నీ ద్వారా ఆ యూనివర్స్ ఏం చేస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తుంది. సర్వీస్ చేయడము అందరికీ చేస్తుంది. అలా ఛానల్ అయిపోతాను. అప్పుడు నీ ఛానల్ అప్పుడు నువ్వు ఒక గ్రేటెస్ట్ యాక్టివిటీ, ఒక గొప్ప పని కోసం తయారవుతావు. మన పిఎస్ఎస్ఎం అంతా అది దానికోసమే వచ్చింది. ఎంతో మేలు చేకూర్చడం కోసమే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటం వచ్చింది. ఈ మన వాళ్ళకి గొప్ప సర్వీస్ చేయడం కోసమే, గొప్ప సేవ చేయడం కోసమే ఈ ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటం అనేది ఏర్పడింది. అంచేత ఏమవుతుంది, ఈ విశ్వము ఏ పని ఎంత అద్భుతమైన సర్వీస్ చేయడానికి మనం సంసిద్ధంగా ఉన్నామో దాన్నంతా మన ద్వారా వ్యక్తీకరించడం కోసం మన ప్లాన్ బిజీ చేస్తుంది. మనం చక్కటి ప్రణాళికలు వేయడం కోసం. సో ఒక అద్భుతమైన విషయాల వైపుకి తీసుకువెళ్తుంది. మనో శక్తిని విజృంభింపజేస్తుంది. మన లోపల ఉన్న సర్వశక్తులన్నీ ఏకీకృతం అవుతాయి. అప్పుడు ఎప్పుడైతే సర్వశక్తులన్నీ ఏకీకృతమై ఉన్నాయో ఆ ఆమ్నిపొటెంట్ సర్వశక్తిమాన్, ఆ దైవీ శక్తి మనకు వినియోగంలోకి వచ్చేస్తుంది. ఆ అంతర్గత శక్తి మన లోపలనే నిగూఢంగా పారుతూ ఉంది. అది రన్నింగ్ అవుతుంది. అనేక బహుముఖమైనటువంటి ప్రజ్ఞా వికాసాన్ని, అవకాశాలని మనకు అందిపుచ్చుతుంది. ఇదంతా ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక వికాసం వల్లనే, ఆధ్యాత్మికమైనటువంటి కనెక్ట్ అవ్వటం వల్లనే, ఓమ్ని ప్రెజెన్స్ సర్వవ్యాపకత. అంటే అప్పుడు మనం ఎప్పుడైతే ఈ సర్వీస్ చేస్తూ ఉన్నామో సర్వవ్యాపకత అంతటా వ్యాపించిపోయి ఉంటుంది. ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే ముందు మనము ఆ ఊహా చిత్రం మనకి ముందు విజువలైజేషన్ వచ్చేస్తుంది. ఎటువంటి పరిస్థితులు కావాలి నాకు, ఏ విధంగా నేను ఉండాలి, ఏ విధంగా నేను చెయ్యాలి, నా చుట్టూ పరిస్థితులు, ఈ సర్వీస్ నేను ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే నాకు ఆ పరిస్థితులు, ఎంత అద్భుతమైన పరిస్థితులు, ఎంత అద్భుతమైన వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక కనెక్షన్స్, సహకారం వచ్చింది అనేదాన్ని నువ్వు విజువలైజ్ చేసుకుంటావు. అప్పుడు ఏంటి ఫ్యాక్ట్, నువ్వు ఏదైతే నువ్వు విజువలైజ్ చేసుకున్నావో అన్ని ఆత్మ ఆధ్యాత్మిక విషయాలే కాబట్టి, ఆధ్యాత్మిక సత్యమే కాబట్టి ఆధ్యాత్మికత వాస్తవికతలోకి వచ్చేస్తుంది, రియాలిటీగా మారిపోతుంది నువ్వు ఊహించుకున్నది. సో ఇదంతా ఆధ్యాత్మిక విషయాలే. అన్ని విషయాలు ఆధ్యాత్మిక విషయాలే. అన్ని మాటలు ఆధ్యాత్మిక మాటలే. ఆధ్యాత్మిక సర్వీసే. అప్పుడు లైఫ్ ఏమవుతుంది, లైఫ్ ఉంది, అద్భుతంగా ఉంది. సో బికాస్ దిస్ లైఫ్ ఆఫ్ ఆల్ దేర్ ఈస్, ఈ జీవితం ఉంది కాబట్టి అన్నీ ఉన్నాయి. ఆత్మ ఉంది కాబట్టి అంతా ఉంది. ఆత్మ వెళ్ళిపోతే ఏమీ లేదు, లైఫ్ లేదు, ఇట్ ఇస్ డెడ్. సో మనలో ఈ నేను అనేది ఆధ్యాత్మిక సత్యం వైపుకి మనం తీసుకువెళ్తూ ఉంది. మన మన మనసు యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా, మన మెంటల్ యాక్టివిటీస్ ఎంత అద్భుతంగా ఉండాలి, అదంతా ఎంత అద్భుతంగా ఉండాలంటే నీ అంతర ప్రపంచంలో ఏది ఉందో అదే. కాబట్టి ఈ ప్రపంచమే కారణం. ఏమిటి అంతర ప్రపంచము? ఒక బాహ్య ప్రపంచం, నీ సర్కమ్స్టెన్స్, నీ వ్యవహారాలు, ఇవన్నీ నీ ఆలోచన, గొప్ప ఆలోచన, నీ అంతర ప్రపంచంలో గొప్ప ఆలోచన చేశావు కాబట్టి అదే కారణం. సో థాట్ ఈస్ ద కాజ్.
ఆ కాజుకి దానికి మూలం, ఆ థాట్కి రావడానికి శక్తి ఇచ్చింది ఆ నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఫలితాన్ని ఇస్తుంది. నీ అంతర ప్రపంచమే అంత అద్భుతంగా గొప్పగా నువ్వు చేస్తే, విజువలైజ్ చేసుకుంటే, అంత గొప్పగా బాహ్య ప్రపంచం అద్భుతంగా తయారవుతుంది. ఎంతో ఉన్నతంగా నీ ఎంత ఇంపార్టెంట్ వర్క్, అంతా యూ బికమ్ ఏ క్రియేటర్. నువ్వు గొప్ప సృష్టికర్తవు, సహ సృష్టికర్త అన్నారు కదా. యు ఆర్ క్రియేటర్. క్రియేటర్ అవుతావు నువ్వు. ఇది ఇంపార్టెంట్ అని, ఏదైతే ఇంపార్టెంటో, ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత తేలికగా ఉందో, ఎంత గొప్పగా ఉందో, ఎంత వైభవంగా ఉందో, ఎంత సులువుగా అయిపోతుంది. అప్పుడు నీ ఆలోచనలన్నీ గొప్ప గొప్ప ఆలోచనలే వస్తాయి. నోబెల్ ఐడియాస్. అంతకన్నా గొప్పది లేదు. ఆ ఐడియాస్ అన్నీ గొప్పగా వస్తాయి. అవి నీ లోపలికి వెళ్ళి, అవి మళ్ళా ఏమంటావు అంటే, ఒక తల్లి గర్భంలో బిడ్డలాగా ఎదిగి మళ్ళా బయటకి వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, అది వాస్తవ రూపంలోకి వచ్చేస్తాయి. ముందు నీ ఆలోచనలు అక్కడ పొదగబడతాయి అద్భుతంగా. ఆ తర్వాత వాస్తవ రూపంలోకి వచ్చేస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము పని చేస్తాం. మనం అతిగా ఓవర్ వర్క్ చేస్తాము, ఓవర్ ప్లే చేస్తాము, బాడీ పరంగా యాక్టివిటీ. అలాగే దాని పరిస్థితులు ఏం చేస్తే దాని ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మన మనసు యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి. కాబట్టి నువ్వు అతిగా ఆలోచించకుండా వీలైనంత మౌన స్థితిలో ఉండాలి. అంతే. అతిగా ఆలోచించకుండా వీలైనంత మౌన స్థితిలో నువ్వు ఉండాలి. అప్పుడు పవర్ వస్తుంది. ద మోర్ యూ సైలెన్స్, ద మోర్ యూ పవర్. అక్కడ నువ్వు ఎంత ప్రశాంతంగా, అనవసరమైన ఆలోచనలు చేయకుండా ఎంత ప్రశాంతంగా నువ్వు ఉండగలిగితే, అంత మనోశక్తి విజృంభిస్తుంది. ఆ మనసుని చక్కగా సరైన నోబెల్ థాట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. బీ సైలెంట్ అండ్ నో దట్ యు ఆర్ ఎ గాడ్. నువ్వు గాడునైనా, దేవుడివి. నువ్వు దేవుడివి, సృష్టిస్తున్నావు నువ్వు. ప్రతిదీ సృష్టింపబడుతుంది. గొప్ప గొప్ప సృష్టి చెయ్యి. అక్కర్లేనివి సృష్టి చేయకు. సో సైలెన్స్. స్థిరంగా ఉండు. ఆ మౌన స్థితిలో ఉండు. ఎప్పుడైతే మౌనంగా, స్థిరంగా, నిలకడగా ఉంటావో, అప్పుడు నీకు కావలసిన దాన్ని, ఆ ఆలోచనని లోపలికి పంపి, అది మేనిఫెస్ట్ అవుతుంది. అది వాస్తవ రూపం ధరిస్తుంది. సో ఆలోచన ఏం చేస్తుంది? విశ్వంలో కదలిక తెస్తుంది. అది ఆ విశ్వంలో ఎప్పుడైతే కదలిక తెచ్చిందో, దాని వైబ్రేషన్, థాట్‌కి వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ వలన ఏమవుతుంది? ఎంత వైబ్రేషన్ అవుతుందంటే, ఒక లైట్‌గా మారిపోతుంది. ఎలక్ట్రిసిటీగా మారిపోతుంది. అది నీ లోపల ఉన్న వాటికి జీవశక్తినిస్తుంది. ఆ జీవశక్తి. అప్పుడు ఆ జీవశక్తి నీ లోపల ఎమోషన్స్‌కి జీవశక్తి ఇచ్చినప్పుడు అది ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ సర్వమానవాడి పట్ల ప్రేమ. అది వ్యక్తీకరణ అవుతుంది. ఆ ప్రేమ అంటే గురువు యొక్క ప్రేమ వల్లనే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ప్రేమ వల్లనే మనకి పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొమెంటం అనేది ఆవిర్భవించింది. లా ఆ గ్రోత్ అవుతుంది మనలో, ఆ వ్యక్తి లోపల. అలా ప్రతి ఒక్కరిలోనూ సర్వీస్ అనే మోటోలో ఈ అద్భుతమైన స్థితి వైపుకి తీసుకెళ్తూ, అంచేత ఆ దివ్యత్వము, ఆధ్యాత్మికత, ఆ సహజ స్వభావము అనేది ఈ నేను. ఈ నేను యొక్క సహజ స్వభావమే దివ్యత్వం. ఈ నేను అనబడే అదే ఆ దివ్యత్వము. అక్కడి నుంచే వచ్చింది ఈ నేను. ఆ దివ్యత్వం నుంచే, ఆ ఆధ్యాత్మికత నుంచే, ఆ సృజనాత్మక శక్తి నుంచే ఆ నేను అనేది ఉద్భవించింది. ఆ నేను అనేది భావనే అద్భుతంగా తయారవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి నువ్వు ఏది, సమృద్ధి అంటే సమృద్ధి భావన సమృద్ధిని ఇస్తుంది. దాన్ని అంటే నీ లోపల అది పెట్టుకుంటే అదే వస్తుంది.
ఏ కన్స్ట్రక్టివ్, ఏ సృజనాత్మకమైన పని చెయ్యాలన్నా నాకు సమృద్ధిగా సంపద ఉంది, అబండెంట్ టైం, అబండెంట్ రిసోర్సెస్ ఉన్నాయి, అంతే. అలా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నప్పుడు మనం అద్భుతం వైపుకి తీసుకువెళ్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎమోషన్స్ వైపుకి అంటే ఒక ఎమోషన్, అంటే ఒక ప్రేమ ఎంత ఎమోషనల్గా ఉంటుందో అలాగే మన ఆలోచన అంతా ఎమోషనల్గా ఉన్నప్పుడు అది రియాలిటీగా మారిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రతిదీ సర్వీస్ మోటోనే ఉండాలి. అప్పుడే ఇష్టం అన్ని పనులు చేసి పెడుతుంది మనకు. సో ఈ యొక్క కీ పాయింట్, ఈ యొక్క జీవశక్తి, ఈ యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకున్నప్పుడు ఎంతో విశ్వసనీయత, ఎంతో విధేయత, ఎంతో సాహసం అనేది సాధ్యమవుతుంది. లేకపోతే అంత పెద్ద ప్రాజెక్టు, ఎంత గొప్ప ప్రాజెక్ట్ అయినా సరే చేయగలుగుతున్నాము అంటే పిఎస్ఎస్ఎంలో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొమెంటంలో ఆ గొప్ప ఆలోచనతో, ఆ ఎమోషన్తో క్రియేట్ అయింది, ఆ ఫీలింగ్తో. అప్పుడే కావలసినటువంటి సాకారాలు అంటే భౌతికంగా మనం దాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. సో మనం ఎంత గొప్పగా ధ్యాన సాధన చేస్తామో, అంత గొప్పగా, ఎంత మౌన స్థితిలో ఉంటామో అంత మనోశక్తి విజృంభిస్తుంది. ఆ శక్తిని ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఈ ఆధ్యాత్మిక పవర్ అంతా ఉండేది. అంటే ఆ మనసు కూడా మనం వాడుకున్నదే. మన లోపల మనం మౌనంగా ఉన్నామంటే మనతో మనం ఉన్నాం. మన స్వస్వరూపంతో మనం అనుసంధానమై ఉన్నాం. స్వస్వరూపంతో అనుసంధానమై ఉన్నాం కాబట్టి మనలో ఆ శక్తి, మనసుని ఏ విధంగా ఎంత అద్భుతంగా వినియోగించుకోవాలో అంత గొప్ప శక్తి సులువుగా, ఈజీగా వచ్చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఒక అద్భుతమైన ఆలోచనని పదే పదే మనం అలా చేయటం వల్ల, కంటిన్యూగా చేయటం వలన అది ఆటోమేటిక్ అయిపోతుంది. ఇంకా మనకు ఆటోమేటిక్గా అవుతుంది. మిరాక్యులస్ థాట్ కూడా ఆటోమేటిక్గా అవుతుంది. ఆటోమేటిక్గా వెళ్ళినప్పుడు అది ఏ ఆలోచన చేసినా అద్భుతమైన ఆలోచనే వస్తుంది. ఏ ఆలోచన చేసినా అద్భుతమైన ఆలోచన, ఏ మాట మాట్లాడినా అద్భుతమైన మాట, అద్భుతమైన ఆవిష్కరణ. అది అక్కడ నా విషయం. హౌ బెస్ట్ యు ఆర్ అనేది, ఎంత గొప్పగా ఆలోచిస్తావో అంత గొప్పగా నువ్వు తయారవుతావు అనే దానికోసమే మన జీవితం అంతా ఇది ఉంది. సో అక్కడ సంశయం లేదు. ఇంకా సంశయాత్మ వినశ్యతి అని నీకు డౌటింగ్ మైండ్, ఇంకా నీకు అక్కడ డౌటే రాదు. ఎందుకంటే ఆలోచన అంతా వైభవోపేతంగా ఉంది, సర్వీస్ ఓరియంటెడ్గా ఉంది, అద్భుతం వైపుకి తీసుకెళ్లేటట్టుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతాలను సృష్టించడం కోసమే ఈ యొక్క పిఎస్ఎస్ఎంలో వచ్చున్నాము. దాంట్లోనే అంతా జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.